పుల్ల సబ్బు బిళ్ళ కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు తయారైంది ఇవాల్టి పరిస్థితి. నీళ్ల దగ్గర నుంచి పెట్రోల్ దాకా, చాక్లెట్ల దగ్గర నుంచి అల్లం పేస్ట్ దాకా కల్తీ రాయిళ్లు అన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు. తాజాగా ప్రముఖ కంపెనీ పేరుతో కల్తీ సబ్బులు తయారు చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక సోప్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ మైసూర్ శాండిల్ సబ్బు బ్రాండ్ను వాడుకుని నకిలీ సబ్బులను తయారు చేసి విక్రయిస్తున్న 2 వ్యక్తులను మలక్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నకిలీ సబ్బులు, ప్యాకేజింగ్ మెటీరియల్తో సహా సుమారు 2 కోట్ల విలువైన మెటీరియల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 150 గ్రాముల మైసూర్ శాండిల్, 1800 సబ్బు ప్యాకెట్లు, 9400 కల్తీ సబ్బులతో కూడిన 47 పెట్టెలు, తయారీ మెటీరియల్ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు రాకేష్ జైన్, మహావీర్ జైన్లపై మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కర్ణాటకకు చెందిన KSDL సంస్థకు ఈ సబ్బులపై పేటెంట్ ఉంది. అయితే హైదరాబాద్లో మైసూర్ శాండిల్ సబ్బుల పేరుతో నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నారన్న సమాచారం కర్ణాటక మంత్రి MB పాటిల్కు చేరింది. దీంతో ఈ విషయాన్ని పరిశీలించాలని KSDL మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ను ఆదేశించారు. ఆ సంస్థ అధికారులు హైదరాబాద్ పోలీసులకు, అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హైదరాబాద్ పోలీసులు కేటుగాళ్లను గుర్తించేందుకు ఆపరేషన్ చేపట్టారు. మొదట ₹1,00,000 విలువైన నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేసి తయారీ యూనిట్ ఎక్కడుందో కూపీలాగి ముఠా గుట్టురట్టు చేశారు.